సరే, తెలుగు సినిమా చరిత్రలో మనం మర్చిపోయిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ప్రశ్న. చైనీస్ భాషలోకి డబ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా ఏదో మీకు తెలుసా? చాలామంది వెంటనే బాహుబలి అనుకుంటారు కదా. కాని అది కాదు, అసలు దరిదాపుల్లో కూడా లేదు. నిజానికి మనం మాట్లాడుతోంది 1952 గురించి. ఆలోచించండి. ఆ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా మన క్లాసిక్ మల్లీశ్వలై. లెజెండ్స్ ఎన్టీఆర్, భానుమతిగారు నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. అంతేకాదు, చైనాలో కూడా ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందే. ఈ సక్సెస్తో వాళ్ళకి ఇంకా పెద్ద ప్లాన్ వచ్చింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇంగ్లీష్లో డబ్ చేయాలనుకున్నారు, కానీ అయితే కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఇంగ్లీష్ వర్షన్ అస్సలు పూర్తి కాలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఆ ఇంగ్లీష్ డబ్ రిలీజ్ అయ్యుంటే. అలా జరిగుంటే తెలుగు సినిమాకి ఎప్పుడో గ్లోబల్ రీచ్ వచ్చేది. అసలు మన సినిమా చరిత్రలో ఇలాంటి మరెన్ని మరుగున పడిన నిజాలున్నాయో కదా.